Yes, good morning leaders. Good morning. So are you excited? Yes. So సింగిల్ మనం తక్కువ మంది ఉన్నా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది కదా. సో ఆ విధంగా ఉంటేనే సో మనం సక్సెస్ కావచ్చు. మీరు సింహాల పిల్లల చూద్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? Yes. ఆర్ యు ఎక్సైటెడ్? Yes. సో ఏ పనైనా కూడా ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది. సో మన వెస్టేజ్ కంపెనీలో ద గ్రేట్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే అగ్రి ప్రొడక్ట్స్. సో అగ్రి ప్రొడక్ట్స్ సో ఏమేమి అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి అని అంటే సో జాగ్రత్తగా వీలైతే నోట్ బుక్ ఉంటే కూడా నోట్ చేసుకోండి. పెద్ద టర్న్ ఓవర్ క్రియేట్ చేయొచ్చు, లైఫ్ సెట్ అవ్వచ్చు. ఈ అగ్రి ప్రొడక్ట్స్ పైన ఫోకస్ చేస్తే మీ పిన్ లెవెల్ పెరుగుతాయి, మీ ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతాయి. సో 8 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే అగ్రి గ్రాన్యూల్స్. సో రెండోది ఏంటి అని అంటే అగ్రి ప్రొటెక్ట్. సో మూడోది ఏంటి అని అంటే అగ్రి 82. సో నాలుగోది అగ్రి యూమిక్. సో ఐదోది అగ్రి ఆక్వాజల్. ఆరోది అగ్రి నానోటెక్. ఏడోది అగ్రి గోల్డ్. ఎనిమిదోది అగ్రి మాస్. సో ఈ 8 ప్రోడక్ట్స్ ఉంటాయి. మనకి 8 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవి ఏమేమి పని చేస్తాయి జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం అగ్రి గ్రాన్యూల్స్ గురించి ట్రైనింగ్ చేద్దాం. సో అగ్రి గ్రాన్యూల్స్ అంటే ఏంటి అని అంటే సో దీనికి కొన్ని రకాల పాయింట్స్ చెప్తాను. ఏంటి అని అంటే అగ్రి గ్రాన్యూల్స్ వచ్చేసరికల్లా సో ఒకటి మనం రైతులతో మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఒకటి మనం ఇంతకు ముందు వ్యవసాయం చేస్తే ఏ విధంగా చేస్తుంది, ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నామో అని కొన్ని రకాల డౌట్స్ అడగాలి. ఇంతకు ముందు మన తాతలు గాని మన తండ్రులు గాని వ్యవసాయం చేసేటప్పుడు సో కోడి పెండ గాని పశువుల పెండ గాని ఎరువుగా మార్చి దాన్ని కుళ్ళబెట్టి సో దాన్ని ఎరువుగా మార్చి పొలాల్లో చల్లి పంటలు పండిస్తున్నాం. అవునా కదా? ఏం సార్ రవి సార్? ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అనంటే మనిషికి ఓపిక లేకుండా పోయింది, పేషెన్సీ తగ్గిపోయింది. సో ఇంతకు ముందు ఏం చేస్తుండే అంటే ఫోన్ వస్తుండే. ఫోన్ ఏం చేస్తుండే టక్క 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 ఇట్లా రింగులు దింపితేనే ల్యాండ్ ఫోన్ ఉంటుండే. అవతల ఎత్తేసరి వరకు మనం పెట్టుకొని ఉండాలి. అవునా కదా? సో పిలువురా మీ ఇంటి పక్కన విలువ అంటే వచ్చేంత వరకు మనం లైన్ లోనే ఉండాలి. సో అది ఊరికే ఫోన్లు ఇట్లా తిప్పాలంటే చేయి నొప్పి పెడుతుందని చెప్పేసి వైర్ లేని ఫోన్లు వచ్చినాయి. సో అవి మిద్దె మీదకి ఎక్కి మాట్లాడాలి. అవునా? సో మళ్ళీ ఫోన్ మాట్లాడాలి అన్నప్పుడల్లా మిద్దె మీదకి ఎవరు ఎక్కుతారా నాయన అని చెప్పేసి అక్కడ నుంచి ఏం చేసినారంటే చిన్న డబ్బా ఫోన్లు వచ్చినాయి. సో డబ్బా ఫోన్లు కూడా మళ్ళీ దీన్ని ఊరికే బటన్లు ఎవరు నొక్కుతాడు, బటన్లు ఊసిపోతున్నాయి అని చెప్పేసి మనిషి ఓపిక లేకపోతే మళ్ళీ ఏం చేశారు, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. సో ఈ విధంగా మనిషి ఓపిక లేకుండా ఈ స్విచ్లు వచ్చినాయి. ఫ్యాన్లకి ఇట్లా వేయాలంటే కూడా ఇబ్బంది అయ్యి పడుకున్న తర్వాతనే ఇప్పుడు ఫ్యాన్లకు కూడా రిమోట్లు వచ్చినాయి. అవునా కదా? ఫ్యాన్లకు కూడా రిమోట్లు వచ్చినాయి. సో మనిషి ఏం చేస్తున్నా అంటే రాను లేజీకి అలవాటు పడుతుండు. టెక్నాలజీ యూజ్ చేస్తుంది కానీ లేజీకి అలవాటు పడుతుండు. మీకు తెలుసో తెలియదో టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో మన జీవన ప్రమాణం తగ్గిపోతా ఉంది, మన ఆయుష్ ఏదైతే ఉందో తగ్గిపోతా ఉంది. ఇదే విధంగా టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేసుకుంటే మనకు అంత పశువులను 1 ఇయర్ కాసి దాని పెంట అంతా రోజు తీసి పెంటగా మార్చి తర్వాత దీన్ని ఎరువుగా మార్చేసరికల్లా మనిషికి చాలా పేషెన్సీ అవసరం. ఈ పేషెన్సీ మనిషికి లేదు కాబట్టి యూరియా, గ్రోమోన్లు, ఫెర్టిలైజర్స్ అనే కొన్ని ప్రోడక్ట్స్ టెక్నాలజీ వాడి మార్కెట్ లోకి వచ్చినాయి. సో రైతు ఎట్లా ఆలోచిస్తున్నట్టే ఇవన్నీ ఎవరి పనులు చేస్తాడు, ఈ టెక్నాలజీ ద్వారా తయారైన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి పంటలు పండించవచ్చు అని చెప్పేసి రైతుకు అలవాటు పడిపోయింది. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ అగ్రి ఫెర్టిలైజర్స్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉన్నాడో సో ఏమైతుంది అనంటే ఈ యూరియా, గ్రోమోన్లు ఇవి మనము భూమిలో సారవంతాన్ని పెంచవు, ఉన్న సారవంతాన్ని తీసుకొని పంటను పండిస్తాయి.
సో ఓకేనా. ఫస్ట్ పాయింట్ గ్రాన్యూల్స్ ఏంటి అని అంటే ఇవి భూమిలో సారవంతాన్ని పెంచవు, ఉన్న సారవంతాన్ని తీసుకొని పంటను పండిస్తాయి. ఒక ఆయన కోటేశ్వరుడు ఉన్నాడు అంటే రోజు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందా లేదా? సో యూరియా గ్రోమర్లు కూడా వేస్తా ఉంటే రోజు ఇంత సారవంతం తీసుకుంటే కొన్ని రోజుల తరువాత పొలంలో ఓన్లీ పిప్పి మాత్రమే అంటే మట్టి మాత్రమే ఉంటది, ఆ మట్టిలో సారవంతం ఉండదు. సో అలాంటప్పుడు రైతు పంటను పండించాలి అంటే ఈ రోజు 2 యూరియా బస్తాలు వేస్తే వచ్చేసారి 3 వేయాలి, అవతలసారి 4 వేయాలి, అవతలసారి 5 వేయాలి. ఇట్లా పెంచుకుంటూ పోతే కొన్ని రోజుల తరువాత పొలం వైపు చూస్తే మట్టి కంటే మీరు ఎరువు వేసిన ఎరువులే బాగా కనిపిస్తాయి. అర్థమవుతుందా? సో ఈ మహమ్మారిని అరికట్టాలి అనంటే ఏం చేయాలి అనంటే పూర్వపు రోజులను గుర్తు తెచ్చుకుంది కంపెనీ. పూర్వం రోజులు ఎందుకు గుర్తు తెచ్చుకుంది అంటే మనం కూడా పూర్వపు అలవాటు పడ్డమా లేదా? ఇంతకు ముందు ఏ బియ్యం సన్న బియ్యం అయితేనే తింటాం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే సన్న బియ్యం తినే వాళ్ళు కూడా కొన్ని కోట్లు ఉన్న వాళ్ళు కూడా కుర్రలు, సజ్జలు, అంబలి ఇటువైపు వెళ్ళిరా లేదా? సో ఎందుకు అంటే అలా తెలిసింది ఈ బియ్యం వల్ల ఏం రావట్లేదు, మళ్ళీ షుగర్లు, బీపీలు, రోగాలు ఎక్కువయ్యి మళ్ళీ కొర్రలు, జావలు, సజ్జలు ఇటువైపు వెళ్ళి తింటా ఉన్నారు. మరి దాన్ని కూడా వ్యవసాయానికి అనువాదించుకుంటే సో కంపెనీ ఏం చేసింది అంటే పంట పెరగడం, పంట తీసుకోవడమే కాదు భూమిని కాపాడుకోవాలని ఆలోచించే సో ఒక అద్భుతమైన ప్రోడక్ట్స్ తయారు చేసింది, దట్ ఈస్ అగ్రి గ్రాన్యూల్స్. ఈ అగ్రి గ్రాన్యూల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అంటే దీన్ని కంపోస్ట్ ఎరువు ద్వారా ఆకులు, అలాలను అన్నిటిని సేకరించి ఈ అగ్రి గ్రాన్యూల్స్ ను తయారు చేస్తారు, కుళ్ళబెట్టి అగ్రి గ్రాన్యూల్స్ తయారు చేస్తారు. సో ఈ అగ్రి గ్రాన్యూల్స్ ఏ పని చేస్తాయి సార్ అని అంటే ఇవి భూమి యొక్క సారవంతాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి, భూమి యొక్క బలాన్ని సేకరించడంలో ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే భూమికి బలం గాని సారవంతం గాని పెరిగింది అనుకుంటే సో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటది. సో ఈ అగ్రి గ్రాన్యూల్స్ ఏం పని చేస్తాయి అంటే ఒకటి భూమి సారవంతాన్ని పెంచడానికి యూజ్ అవుతాయి. భూమి సారవంతం ఎప్పుడైతే పెరుగుతుందో అల్టిమేట్ గా మనకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఎస్, ఇది అగ్రి గ్రాన్యూల్స్. సో రెండో ప్రోడక్ట్ ఏంటి అంటే మనకు వచ్చేసి రెండో ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ ఉంటదండి. సో ఈ అగ్రి ప్రొటెక్ట్ అంటే ఏంటి అంటే చాలా మంది సో నిజంగా మనకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి వాళ్ళకు, మనం రోగాలకు హాస్పిటల్లో ఒక రోగం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అంటే పెయిన్ కిల్లర్ లాంటి పారాసిటమాల్ కానీ కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇస్తారు. డాక్టర్ ఇస్తూ ఏం చెప్తాడు అంటే మీరు ఎక్కువ వాడిరనుకో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అయితే తగ్గుతాయి, కానీ ఎక్కువ వాడిరనుకో కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అవునా కాదు? సో కిడ్నీలు ఖరాబ్ అయితే అని చెప్తాడు. ఇదే విషయాన్ని మనం వ్యవసాయానికి అనువాదించుకుంటే సో ఇక్కడ కొత్త రోగాలు వస్తా ఉన్నాయి రైతు వేసిన పంటకు. ఈ సంవత్సరం వేసిన రోగం కంటే ఇంకో సంవత్సరం కొత్త రోగం పుడుతుంది, ఇంకో సంవత్సరం కొత్త తెగులు వస్తుంది, ఇంకో సంవత్సరం కొత్త వ్యాధి వస్తుంది. ఈ విధంగా ఎట్లా ఏర్పడుతుంది సార్ అని అంటే మీకు తెలుసో తెలియదో మీరు వాడే కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల ఇంకొక కొత్త రోగాలు పుడుతూ ఉన్నాయి. మీరు వాడే కొత్త కెమికల్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎక్కువ పవర్ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటారో దాని వల్లనే మన కొత్త తెగుళ్ళు కానీ కొత్త వ్యాధులు కానీ పంటలకు వస్తూ ఉన్నాయి. సో దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అని అంటే ఒకటే ఒక ప్రోడక్ట్స్ అగ్రి ప్రొటెక్ట్ అంటే ఏంటి అంటే ఇది ముందస్తు వాడే ప్రోడక్ట్, ముందుగా అంటే రోగం వచ్చినాక కాదు, రోగం రాకుండా వాడే ప్రోడక్ట్స్ ఇవి. సో రోగం రాకుండా వాడే ప్రోడక్ట్స్ అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి. మనం పంట వేసిన తర్వాత ఒక రోగానికి ఒక మందు, ఒక రోగానికి ఒక మందు వాడుకుంటూ వచ్చినాం అనుకో రైతుకు ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. రైతు ఖర్చు పెరుగుతుంది. రోగం వచ్చినప్పుడల్లా మందు కొడతా ఉన్నాడు రైతు,
రోగం వచ్చినప్పుడల్లా ఫెర్టిలైజర్ షాప్ కి వచ్చేసి దానికి అనుసంధానమైన మందులు కెమికల్ మోడల్స్ తీసుకొచ్చి కొడుతూ ఉంటే మీకు ఏమైతుంది అనంటే రైతు యొక్క ఖర్చు పెరుగుతుంది, దిగుబడి మాత్రం తగ్గుతుంది. ఎందుకు సార్ దీని అన్నిటికీ ఏంటి కారణం? ఒకటే ఒక సొల్యూషన్, అగ్రి ప్రొటెక్ట్. సో దీన్ని ఏ విధంగా వాడాలి అనంటే ఒకటండి. సో మనం ముందస్తు ప్రక్రియగా అగ్రి ప్రొటెక్ట్ వాడితే ఫ్యూచర్ లో దాదాపుగా 90% రోగాలు రాకుండా అగ్రి ప్రొటెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో అప్పుడు ఈ ఒక్క ప్రోడక్ట్ ను ముందస్తుగా వాడడం వల్ల 90% రోగాలు రాకుండా ముందే కాపాడుకోవచ్చు అనంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ వాడడం వల్ల రైతు యొక్క ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా. సో రైతు యొక్క ఖర్చు తగ్గుతుంది. సో ఈ అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనంటే యాంటీబయోటిక్, యాంటీబాడీస్ తరువాత ఒక ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది మొక్కకు. ఇమ్యూనిటీ పవర్ ఇవ్వడం వల్ల మొక్క దానంతటా అదే రోగాలను తట్టుకునే శక్తిని మొక్క కలుగజేస్తుంది అగ్రి ప్రొటెక్ట్. సో అప్పుడు 90% ఫ్యూచర్ లో వచ్చే రోగాలు ఏవైతే ఫ్యూచర్ లో వచ్చే రోగాలకు ఈ రోజు నుంచి రెడీ అయి ఉంటుంది అగ్రి ప్రొటెక్ట్. సో ఈ రోజు నుంచే ఏ రోగాలన్నా రాని తట్టుకునే శక్తిని తన లోపల కలగజేసుకొని ఉంటది. సో దీనికి మీకు అర్థం కావాలి అంటే కరోనా తెలుసు కదా, కరోనా వచ్చింది, చాలా మందికి వచ్చిపోయిన దాంట్లో మనం బతికినాం, అవునా కదా? సో ఎందుకు మనం బతికినాము అంటే సో ఆ కరోనా సిచ్యువేషన్ లో మనం వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ ను వాడి ఇమ్యూనిటీని గెయిన్ చేసుకున్నాం, అంటే మన యొక్క శక్తిని పెంపొందించుకున్నాం. సో రోగాలను తట్టుకునే శక్తి మన లోపల ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కలిసి మాట్లాడగలుగుతున్నాం. సో దాని తర్వాత వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి తేడా ఏంటి అంటే వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళకు ఏదైనా రోగం వచ్చింది, ఏదైనా కరోనా వచ్చింది అనుకో ఇమ్మీడియట్ గా ఆయన బెడ్ పైన పడతారు. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఆ రోగం వచ్చిపోయింది మనకు తెలియదు. ఎందుకు అనంటే ముందస్తుగా మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి. సో మొక్క కూడా ఈ అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ముందస్తుగా మనం వేసుకున్న వ్యాక్సిన్ లాగా మొక్కకు పనిచేస్తుంది అగ్రి ప్రొటెక్ట్. సో సూపరా లేదా? సో ఒకసారి క్లాప్స్ ఇవ్వచ్చా? సో ఈ అగ్రి ప్రొటెక్ట్ ఆ విధంగా పనిచేస్తుంది. ముందుగానే రోగాలను తట్టుకునే శక్తిని 90% రోగాలను తట్టుకునే శక్తిని మొక్క కలగజేయడం వల్ల ఫ్యూచర్ లో నువ్వు రకరకాల రోగాలకు రకరకాల మందులు వాడే అవసరం తగ్గుతుంది. సో బెనిఫిట్ ఉందా లేదా రైతుకు? ఈ మాట కనుక మీరు చెప్తే ఇమ్మీడియట్ గా అట్రాక్ట్ అవుతాడు. ఎస్. తర్వాత మూడో ప్రోడక్ట్ ఏంటి అంటే అగ్రి 82. సో ఈ అగ్రి 82 ఏ విధంగా పనిచేస్తుంది అంటే అగ్రి 82 సో చాలా ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అండి. ఇది నేను నిజంగా చెప్తున్నాను, ఈ అగ్రి 82 అనేది అద్భుతమైన ప్రోడక్ట్స్. మనం చిన్నది అనుకుంటాం కానీ ఇటన్నిటికంటే మేజర్ ప్రోడక్ట్ ఏది అంటే అగ్రి 82 మేజర్ ప్రోడక్ట్. సో ఇది ఒక కెటలిస్ట్ గా పనిచేస్తుంది. సో తరువాత యాక్టివేటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా కూడా పనిచేస్తుంది. 3 రకాల పనిచేస్తుంది: యాక్టివేటర్, స్ప్రెడర్, వెట్టర్ అండ్ కెటలిస్ట్ గా పనిచేస్తుంది. సో ఏం సార్ ఈ ప్రొడక్ట్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఈ అగ్రి 82 అనే ప్రోడక్ట్ చాలా తక్కువ కాస్ట్, జస్ట్ 110 రూపీస్ ఉంటుంది ఒక బాటిల్. సో దీని పనితనం అనేది కొన్ని వేలల్లో ఉంటుంది. అర్థమైంది నా పాయింట్? రేట్ వచ్చేసేమో కాస్ట్ వచ్చేసేమో వందల్లో ఉంటది, దీని పనితనం కొన్ని వేలల్లో ఉంటది. అంటే మీకు అర్థమయ్యేటట్టు ఏం చెప్తానంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్స్ లో మీరు అగ్రి 82 ను ఒక 10 ml ఒక 5 ml కలిపిర్రు అనుకో, ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే 1000 రూపాయల ప్రోడక్ట్స్ గా పనిచేస్తుంది. అంటే రైతుకు 900 పెట్టే ఖర్చు తగ్గిందా లేదా? అవునా కదా? సో ఒక ప్రోడక్ట్ లో ఒక 100 రూపాయల ప్రోడక్ట్ లో 5 ml లేదా 10 ml అగ్రి 82 ను కలిపితే ఆ ప్రోడక్ట్ 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే ఎంత పవర్ లో పనిచేస్తుందో అంత పవర్ లో పనిచేస్తుంది.
అప్పుడు రైతుకు 900 రూపాయల కాస్ట్ అనేది మిగిలిపోతుంది. సో ఇది క్యాటలిస్ట్ గా అంటే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒక ఆయన మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అతను ఏం చేస్తున్నానంటే ఆయనకు శక్తి లేదు, మెల్లగా నడుస్తాడు, రోజు వాకింగ్ వస్తా ఉంటే రోజు మెల్లగా నడుస్తాడు. ఈ అగ్రి 82 అనే ఒక 5 ml కనుక ఆయనకు తాగిపించింది అనుకో, ఆయన రన్నర్ అయిపోతాడు. సో ఎందుకు అన్నానంటే ఆయనలో ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆయనకున్న యాక్టివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ను బాగా యాక్టివ్ గా పనిచేసేటట్టు చేస్తాయి అన్నమాట. ప్రేరేపితం చేస్తాయి. అచ్చ తెలుగులో ఏంటంటే ప్రేరేపితం చేస్తాయి. సో తరువాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అన్నానంటే, సో స్లీపింగ్ మోడ్ లో ఉన్న సెల్స్ ను కూడా యాక్టివ్ మోడ్ లోకి తీసుకొస్తాయి. స్లీపింగ్ మోడ్ లో ఉన్న సెల్స్ ను కూడా ప్లాంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివ్ మోడ్ లోకి తీసుకొస్తుంది అగ్రి 82. తర్వాత ఇది స్ప్రెడర్ గా కూడా పనిచేస్తుంది. స్ప్రెడర్ అంటే ఏంటి అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. పంట పొలానికి పత్తి ఇంత వరకు పెరిగింది, మనం ఏం చేస్తున్నాం అనంటే ఏదో పచ్చ పురుగు వచ్చింది, మందు కొట్టుకుంటూ వెళ్ళినాం. చేన్లలోకి ఏమైంది అంటే మనం వెళ్ళి కొట్టలేనంత పెరిగింది, మనం చేన్లలోకి వెళ్ళలేకపోతుంది. వెళ్తే ఏమైంది అంటే రెప్పలు ఇరిగిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అనంటే అది ఉంటుంది కదా బార్డర్, దాన్ని ఏమంటారు వరం. సో వరం నుంచి ఏం చేస్తున్నాం అంటే ట్రాక్టర్ గానీ లేదా పెద్ద పంపుతో నుంచి బయట నుంచి స్ప్రే చేస్తాం. ఎప్పుడైనా చూడండి మీ కాన్సెప్ట్ ఏంటి, పచ్చ పురుగు చనిపోవాలని చెప్పి మందును తీసుకొచ్చి కొట్టిరు. సో కానీ మీరు మందు ఎడగొట్టిరు, పైన కొట్టుకుంటూ వెళ్ళిర్రు. సో ఈ మందు ఏం పడ్డది, పైన ఉన్న ఆకుల పైన పడ్డది. కానీ పురుగు ఎక్కడ దాగి ఉంటది అంటే ఆకు కింద ఉంటుంది. ఎప్పుడైనా ఈ మందు కిందకి జారే సిచ్యువేషన్ మీరు చూసిరా, నేను చెప్పడం కాదు, మీరు ఇంటికి వెళ్ళి ఇమ్మీడియట్ గా మీకు పత్తి మందు ఎంత పొలాలు ఉంటే మీరు మందు కొట్టండి. ఒక వారం రోజుల తర్వాత చూడండి, ఇట్లా ఆకులు లేపు చూస్తే అది ఎప్పుడో వర్షం పడ్డప్పుడు తడిసి ఉంటది. అది మళ్ళీ అప్పటి వరకు దాని నీళ్లు కూడా అందదు. అది ఎర్రగానో ముదిరిపోయే ఉంటది. ఆకు పై భాగం లేతగా ఉంటది, ఆకు కింది భాగం ముదురు గతిలో ఉంటది. సో ఎందుకు అన్నానంటే అక్కడికి ఏ మందు చేరట్లేదు. ఆ పురుగు తెలుసు సేఫెస్ట్ జోన్ ఏది అన్నానంటే ఆకు అడుగు భాగం. సో మీరు ఎన్ని రకాల పవర్ఫుల్ మందులు, ఎన్ని రకాల స్ప్రేలు చేసినా కూడా మందు అనేది ఆ అడుగు భాగం వరకు చేరదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి సార్ అనంటే అద్భుతమైన ప్రోడక్ట్స్ అగ్రి 82. సో అద్భుతమైన ప్రోడక్ట్స్ అగ్రి 82. సో ఇది స్ప్రెడర్ గా పనిచేస్తుంది. దీన్ని ఒక 15 లీటర్ల ఎంఎల్లలో మీరు ఏం చేసినారంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాలి రైతుకు అనంటే, మీరు ఫస్ట్ ఫెర్టిలైజర్ షాప్ కి వెళ్ళేసి 250 రూపాయల పవర్ ఉన్న మందును తీసుకొచ్చి స్ప్రే చేసి, అది ఎట్లాగో అది స్ప్రెడ్ కాదు కాబట్టి ఆ మందు పని చేయలేదని చెప్పేసి మీరు అనుకుంటారు. ఎట్లైనా వేసి నెక్స్ట్ టైం ఏం చేసారు, ఒక 500 కాస్ట్ ఉన్న మందును తీసుకొని స్ప్రే చేశారు. అప్పుడు కూడా అది స్ప్రెడ్ కాదు కాబట్టి ఆ మందు ఏదైతే కొట్టిందో పురుగు వరకు వెళ్ళదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే రైతు కాన్సెప్ట్ ఏంటి, ఎట్లనన్నా దాన్ని చంపేశారు. కసితో ఉంటాడు రైతు. సో ఎట్లనన్నా దాన్ని చంపేసేయాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా పంట నేను కాపాడుకోవాలని ఆలోచిస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా గాఢతో కూడుకున్న మందును తీసుకొస్తాడు, మోస్ట్ పవర్ఫుల్ కెమికల్ ప్రోడక్ట్. సో ఎండోసల్ఫాన్ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఇట్లా మనం ఏలు పెడితేనే 5 నిమిషాల వరకు మంటకు వచ్చాయి. సో ఒకవేళ మనం ఆ పక్క పొలం నుంచి ఆ మడి నుంచి వెళ్ళినాం అనుకో, దాని స్ప్రే గుంజుతేనే ముక్కు మంటలేస్తుంది, అంత పవర్ఫుల్ ఉంటుంది మందులు. సో ఇలాంటి మందులు వాడినప్పుడు ఏమైతుంది అంటే ఆకుల మీద పడడం దేవుడు ఎరగా కానీ వేర్ల కాడ పడ్డదనుకో, వేర్ల కాడ మొక్కను పెంపొందించే శిలీంధ్రాలు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటది. మంచి బ్యాక్టీరియా మంచి వైరస్ ఉంటది. అప్పుడు వాటి పవర్ కు ఆ బ్యాక్టీరియా వైరస్ చనిపోతుంది. సో కొన్ని రోజుల తర్వాత అది మొక్క ఏమైందంటే స్లోగా ఎల్లో కలర్ లోకి మారిపోతా ఉంటుంది. ఎల్లో కలర్ లోకి ఎప్పుడైతే మారిపోతుందో మీరు ఏం కొట్టినా కూడా ఆ సెట్ కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో రైతుకి చెప్పండి. సో ఫస్ట్ వన్ నువ్వు చెప్పి ఎప్పుడైతే 250 రూపాయల తక్కువ పవర్ ఉన్న మందు తీసుకొచ్చినావో
దాంట్లో 15 లీటర్ల డబ్బాలో ఒక 5 to 10 ml అగ్రి 82 వేసి స్ప్రే చేయండి. స్ప్రే చేస్తే ఏంటి అని అంటే దీనికి ఉన్న గుణం ఏంటి అని అంటే తక్కువ పవర్ అయిన మందు ఎక్కువ దూరం స్ప్రెడ్ అయ్యే విధంగా చూసుకుంటారు. ఆకు పై భాగమే కాకుండా నూనె లాగా జారి ఆకు అడుగు భాగానికి వచ్చేస్తుంది మందు. ఆకు అడుగు భాగానికి వచ్చేసి ఎప్పుడైతే గాలి తగులుతుందో గమ్ అయిపోతుంది. అర్థమైనా? ఎప్పుడైతే ఆ మందుకు గాలి తగులుతుందో అది స్ప్రెడ్ అయిన తర్వాత గాలి తగలంగానే అది ఏమైతుంది అంటే ఈ మొక్క పైన అగ్రి 82 మందును గమ్ములాగా అంటి పెట్టుకునేటప్పుడు ఉంటుంది. సో గమ్ములాగా ఎప్పుడైతే అంటి పెట్టుకొని ఉంటుందో తక్కువ పవర్ ఉన్న మందు పురుగు ఈ రోజు తింటది, రేపు తింటది, బతుకుతుంది, ఎల్లుండి తింటది. ఇట్లా 4 రోజుల తర్వాత తింటే రోజు రోజు కొంచెం 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 విషం ఎక్కి చనిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఎక్కువ పవర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే అగ్రి 82. సో ఈ అగ్రి 82 ప్రోడక్ట్ కెటలిస్ట్ గా పనిచేస్తే, యాక్టివేటర్ గా పనిచేస్తే, స్ప్రెడర్ గా కూడా పనిచేస్తుంది. తక్కువ పవర్ ఉన్న మందుని ఎక్కువ దూరం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకొని ఆ మొక్క పైన ఎక్కువ రోజులు ఉండే విధంగా చూసుకుంటుంది మందు. తరువాత దీనిలో ఈ మందును అగ్రి గ్రాన్యూల్స్ లో కలిపిన ఇది 10 kg బ్యాగ్ లాగా పనిచేస్తుంది. గ్రాన్యూల్స్ 5 kg బ్యాగ్ కదా. ఈ గ్రాన్యూల్స్ ను అగ్రి గ్రాన్యూల్ లో కలిపిన అగ్రి 82 ను గ్రాన్యూల్ లో కలిపిన దీని యొక్క పనితనాన్ని రెండింతలు పెంచుతుంది. తర్వాత అగ్రి ప్రొటెక్ట్ లో కలిపిన దీని యొక్క పనితనాన్ని రెండింతలు పెంచుతుంది. ఇది ఏ కెమికల్ ప్రోడక్ట్ లో, ఏ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ లో కలిపినా ఆ ప్రోడక్ట్ యొక్క పవర్ ను డబుల్ డోస్ గా పనిచేసేటట్టు చేస్తుంది. సో ఫెంటాస్టికా లేదా? చాలా అద్భుతమైన ప్రోడక్ట్, చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్. గాట్ ఇట్? ఎస్, 3 ప్రోడక్ట్స్ గురించి అర్థమైంది. ఏంటి అనంటే అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82. సో హౌ టు యూజ్ ఈ 3 ప్రోడక్ట్స్ ని ఎట్లా వాడాలి? ఈ 3 ప్రోడక్ట్స్ గురించి చెప్తా చూడండి. వీటిని అడుగు మందుగా వాడొచ్చు. అడుగు మందుగా వాడొచ్చు. అడుగు మందు అనంటే పంట వేయక ముందు దుక్కిలో అయినా చల్లొచ్చు. వేసిన తర్వాత మనం మొక్క వేర్ల కాడ కొంచెం కొంచెం యూరియా గ్రోమోర్ వేస్తాం కదా, అక్కడ కూడా వేయొచ్చు. జొన్నలకు మొక్కలు వేస్తే ఏం చేస్తాం అనంటే ఎప్పుడైతే దుక్కిలో విత్తనాలు వేసే టైంలోనే మనం యూరియా గ్రోమోర్ వేస్తాం, అవునా కదా? సో అదే టైంలో వీటిని మనం యూరియా గ్రోమోర్లు 30% ప్రోడక్ట్ తగ్గించుకొని వీటిని యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 30% అంటే 2 ఎకరానికి 2 యూరియాలు కానీ 2 గ్రోమోర్లు కానీ తీసుకుంటే 1.5 యూరియా కానీ 1.5 గ్రోమోర్ కానీ తీసుకొని అందులో ఒక అగ్రి గ్రాన్యూల్స్, ఒక ప్రొటెక్ట్, ఒక 82 మనం ఎట్లయితే మాలు కలుపుతామో దాన్ని కలుపుకొని యూజ్ చేయాలి. సో ఇది యూజ్ ఎట్లా వాడాలని. రెండో టైం ఎప్పుడైతే యూరియా గ్రోమోర్లు సెకండ్ ఒక 40 days తర్వాత పత్తికి అయితే, తర్వాత ఒక 20 days తర్వాత అయితే వరికి అయితే మళ్ళీ సెకండ్ టైం లో కూడా వీటిని వాడాలి. ఎస్, ఈ 3 ప్రోడక్ట్స్ అడుగు మందుగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అనంటే అగ్రి ఆక్వాజెల్. అర్థమవుతుందా? ఎస్, అగ్రి ఆక్వాజెల్. సో ఈ అగ్రి ఆక్వాజెల్ ఏం పనిచేస్తుంది అనంటే ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అండి ఇంతవరకు. సో ఈ ప్రోడక్ట్, సో ఒకటి చెప్పండి, మనం అకాల వర్షాలు అంటే తెలుసా? అకాల వర్షాలు అంటే తెలుసా? తర్వాత కొన్ని రోజుల వరకు వర్షాలు పడకుండా పోతా ఉంటాయి. మనం విత్తనాలు పెట్టినాం, 2-3 ఆకులు వేసినాయి, 2-3 కొమ్మలు వేసినాయి, పత్తి కానీ ఏదైనా కూడా. సో వేసిన తర్వాత కుండపోత వర్షం కురిసింది. వారం రోజులు కంటిన్యూ వర్షం పడ్డది. వారం రోజులు కంటిన్యూ వర్షం పడితే ఇంత మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచినాయి. నీళ్లు నిలిస్తే, సో ఎంతమంది రైతులు ఉన్నారు? ఫార్మర్స్. ఎస్, మోకాళ్ళ లోతు వరకు నీళ్లు నిలిచినాయి. నీళ్లు నిలిస్తే మొక్క పంట చేను మురిగిపోతుందా, ఆరోగ్యంగా ఉంటుందా? మురిగిపోతుంది. మీరు ఎప్పుడైనా గ్రహించండి, ఆ పొలం ఏదైతే ఉందో ఆ కాండము 2 ఇంచుల వరకు నీళ్ళు వచ్చినా కూడా మురిగిపోతుంది. 2 ఇంచుల పైకి నీళ్ళు వచ్చినా కూడా మురిగిపోతుంది. కాండం పై భాగానికి 2 ఇంచుల నీళ్లు నిలువ ఉంటే చాలు మురిగిపోతుంది. సో ఇది ఒక సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ ఏంటి అని అంటే
వర్షం 45 రోజులు 2 నెలల వరకు వర్షం పడలేదు, భూమి యొక్క బీటలు వారింది, సో అలాంటి సిచ్యువేషన్ లో మనం పంట పొలాన్ని తట్టుకునే శక్తి పంటకుందా? భూమి బీటలు ఎప్పుడైతే వారిందో నీకు నీళ్ళు అందదేవు, ఆర్ద్రత లేదని అర్థం, భూమిలో తేమ శాతం లేదు. సో తేమ శాతం లేనప్పుడు మొక్క ఉంటదా, ఎండిపోతుందా? ఎండిపోతుంది, 4 రోజులు కూడా బతకదు గట్టిగా. సో ఎప్పుడైతే తేమ శాతం తగ్గిపోతుందో కంప్లీట్ గా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి 2 సిచ్యువేషన్లలో తట్టుకునే ప్రోడక్ట్ ఏ కంపెనీలైనా ఇప్పటి వరకు తయారు చేసినాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, మన లీడర్స్ కాకుండా మీరు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నీళ్లు నిలిచినప్పుడు కానీ నీళ్లు లేనప్పుడు కానీ పంటను కాపాడుకునే ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు ఏ కంపెనీ అన్నా తయారు చేసినా? చేయలేదు. కానీ వన్ అండ్ ఓన్లీ ఈ ఆలోచన వచ్చింది చూడండి ఒకసారి, బిగ్ గ్రౌండ్. ఏ కంపెనీకి రాని ఆలోచన ఒకటి వచ్చింది, వెస్టేజ్ కంపెనీకి వచ్చింది చూడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి 2 సిచ్యువేషన్ లో ఎంతో మంది రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? వర్షాలు లేక ఎక్కువ వర్షాలు పడ్డారు. సో ఈ ఒక్కసారి నిజంగా నేను చెప్తున్నాను, సో అద్భుతమైన కంపెనీ అని ఈ సిచ్యువేషన్ లో మనం ఒక బిగ్ గ్రౌండ్ అప్లాస్ ఇవ్వచ్చు. సో అగ్రి ఆక్వాకల్చర్ ఇవి ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే 2 రకాల పనులు చేస్తుంది అండి అగ్రి. సో 2 రకాల పనులు అనంటే మనం పంట పెట్టినాం, సో 2-3 ఆకుల వరకు వచ్చినాయి, వర్షం దబ్బ వారం రోజులు కంటిన్యూ పడతా ఉంది, మోకాళ్ళ లోపు నీళ్లు నిలిచినాయి. సో ఆ నీళ్లు తీసేయాలన్నా మోటార్లు లేవు మన దగ్గర, నీళ్లు పోయే సిచ్యువేషన్ లేదు, ఇట్లా గుంత పొలం ఉంది, ఏం చేయాలి? సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక మట్టిని తీసుకోండి, ఒక 50 కేజీల మట్టిని కానీ 50 కేజీల కానీ ఇసుకను తీసుకొని ఒక అగ్రి ఆక్వాకల్చర్ ఏం చేయాలంటే దాంట్లో కలిపి ఒక గంపలో వేసుకొని సాయంత్రం పూట చల్లేసేయండి. సాయంత్రం పూట చల్లేసి పొద్దున వెళ్ళి చూడండి, నీళ్లు ఉండవు. మోకాళ్ళలోకి నీళ్ళు అయినా కూడా నీళ్లు ఉండవు. సో ఎక్కడ పోతాయి నీళ్లు అనంటే ఈ అగ్రి ఆక్వాకల్చర్ ఏం చేస్తానంటే నీళ్లను భూమి యొక్క 2వ పొరలా కానీ 3వ పొరలా కానీ ఒక ఐస్ ఫామ్ లాగా చేసేసి కూర్చుని పెడతారు అక్కడ. సో ఒక ఐస్ ముక్క లాగా ఫామ్ అవుతుంది. తర్వాత 2వ సిచ్యువేషన్ లో మనం ఒక భూమి బీటలు వారింది, 2-3 నెలల వరకు వర్షం పడలేదు, సో వర్షం రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఆల్రెడీ ముందే స్టోరేజ్ చేస్తున్న నీళ్ళని ఏం చేస్తుంది అనంటే తేమ రూపంలో వేర్లకు అందేటట్టు ఇస్తా ఉంటది. సో ఎప్పుడైతే భూమి బీటలు వారిన సిచ్యువేషన్ లో కూడా కొన్ని రోజుల వరకు అయితే పంట ఎండిపోకుండా కాపాడుకునే ప్రోడక్ట్ అగ్రి ఆక్వాకల్చర్. సో ఈ 2 సిచ్యువేషన్లలో మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎకరానికి ఒక ప్యాకెట్, సో దుక్కిలో గానీ చల్లితే మనకు 6 మంత్స్ పంట ఏదైతే ఉందో 6 మంత్స్ వరకు యాక్టివ్ గా ఉంటుంది, 6 నెలల వరకు యాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు పంట చేతికి వచ్చేంత వరకు ఎలాంటి వర్షం పడ్డా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నీ పంట ఖరాబ్ కాకుండా చూసుకుంటుంది అగ్రి ఆక్వాకల్చర్. సూపరా? సో తర్వాత నెక్స్ట్ పని ఏం చేస్తుంది అంటే ఎవరైతే బ్రహ్మాండమైన రైతులు సార్ నాకు అన్ని తెలుసు అనే వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేయండి. ఏం సార్ శ్రీకాంత్ సార్ లేవు? భూమిని ఎందుకు దున్నుతాం? సూపర్. భూమిని ఎందుకు దున్నుతాము అనంటే మట్టి పెడ్డలు దున్నిన తర్వాత పెడ్డలు ఏర్పడతాయి, తర్వాత గుడ్డుగా కొడతాం. గుడ్డుగా తెలుసుగా, గుడ్డుగా కొడతాం. ఎందుకు అనంటే ఆ పెడ్డల రూపంలో ఉన్నదంతా కూడా కరగడానికి. ఎందుకు కరగాలి సార్? పెడ్డల్లో కూడా వేస్తే ఇతనాలు వేస్తే పండుతాయంటే ఎస్ పండుతాయి, కానీ ఎందుకు కరగాలి అనంటే ఈ పెడ్డ రూపంలో ఇట్లుంది, పెడ్డలు ఉన్నాయి, ఇక్కడ విత్తనం వేసినాం. ఈ విత్తనం ఏం చేస్తుంది అనంటే ఈ పెడ్డ యొక్క బయటి భాగాన్ని యొక్క శక్తిని సారవంతాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటది విత్తనం. అప్పుడు ఏమైతుంది అంటే ఈ పెడ్డ లోపలి అణువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సారవంతం వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అక్కడ ఉన్న మట్టి యొక్క సారవంతం వేస్ట్ అవుతుంది, అది మొక్కకు యూజ్ కాదు.
సో అలాంటి సిచ్యువేషన్లలో ఈ పెంటను కరిగించిన మనకు ఇది మట్టి రూపంలో ఏర్పడి ప్రతి అణువు నుంచి సారవంతం పొందుతుంది మొక్క. సూపరా? ఎస్, ఇది ఒక ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మొక్కకు రెండు రకాల వేర్లు ఉంటాయండి. రెండు రకాల వేర్లు ఉంటాయి. సో ఒకటేమో తల్లి వేరు అంటారు, ఇంకోటేమో పిల్ల వేర్లు అంటారు. బ్రౌన్ కలర్ లో ఉంటాయి పిల్ల వేర్లు. సో మొక్క ఈ తల్లి వేరు నుంచి ఏం చేస్తుంది అంటే స్టెబిలిటీని తీసుకుంటుంది. అంటే దాని యొక్క పెరుగుదలను ఎంతైతే పెరుగుతుందో దాని కింది నుంచి అంత బలాన్ని ఇవ్వాలా లేదంటే నిలబడడానికి మొక్క నిలబడడానికి స్టెబిలిటీని తీసుకుంటుంది. సో మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పిల్ల వేర్ల నుంచి ఆహారం వస్తుంది మొక్కకు, తల్లి వేరు నుంచి రాదు. ఎప్పుడైతే మొక్క ఈ భూమి అంతా చాలా గట్టిగా బలిష్టంగా అంటే బాగా గట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఏమైతుంది అంటే తల్లి వేరు ఒకటే చొచ్చుకొని పోతుంది లోపలికి, పిల్ల వేరు చొచ్చుకొని పోకూడదు. పిల్ల వేరు చొచ్చుకొని పోకపోతే, పిల్ల వేర్ల ఎదుగుదల లేకపోతే మొక్కకు ఆహారం కానీ న్యూట్రిషన్స్ కానీ అందవు. అర్థమవుతుందా? అలాంటప్పుడు మనం అగ్రి ఆక్వాజెల్ వాడినాం అనుకో, అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుంది అంటే మెత్తగా చేస్తుంది పొలాన్ని, గట్టిగా ఉన్న భూమిని కూడా చాలా కుంకుమ లాగా చేస్తుంది, మెత్తగా ఉండేటట్టు చేస్తుంది. అప్పుడు మెత్తగా ఎప్పుడైతే భూమి మెత్తగా అవుతుందో అప్పుడు పిల్ల వేర్లు ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్ల వేర్లు ఎప్పుడైతే ఈజీగా ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవుతాయో అప్పుడు మొక్కకు ఎక్కువ ఆహారం, ఎక్కువ న్యూట్రిషన్స్, ఎక్కువ వాటర్ అందుతుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ కాయలు, ఎక్కువ పూత ఏర్పడుతుందా? ఏర్పడదు. ఎస్, సో ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ అగ్రి ఆక్వాజెల్. సో తరువాత ఎక్కువ సబ్జెక్ట్ అవుతుందా? ఏం లేదా? ఎస్. తరువాత నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రి హ్యూమిక్. ఈ అగ్రి హ్యూమిక్ ఏం పని చేస్తుంది అంటే ఇది కూడా అద్భుతమైన ప్రోడక్ట్స్, కాపీ టు అగ్రి గ్రాన్యూల్స్. అగ్రి గ్రాన్యూల్స్ కాపీ అన్నమాట. సో ఎలాంటి సిచ్యువేషన్ లో అంటే మనకి అగ్రి హ్యూమిక్, అగ్రి గ్రాన్యూల్స్ రెండు కూడా సేమే. కొన్ని చోట్ల రైతులు ఏం చేస్తారు అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పంటలు పండిస్తారు. పైపుల ద్వారా నీళ్లు వృధా కాకుండా డైరెక్ట్ గా నేరుగా మొక్క ఉన్న భాగంలోనే నీళ్లు వదిలి పంటలు పండిస్తా ఉన్నారు. అది కూడా ఒక రకమైన టెక్నాలజీ. ఎస్. సో ఎందుకు అంటే మనం వేసిన మందు గాని వేసిన వాటర్ గాని వేస్ట్ కాకుండా ఉండడానికి మొక్క అయితే ఎక్కడైతే ఉందో అక్కడే డ్రిప్ ద్వారా నీళ్ళని కానీ మందులు కానీ నేరుగా మొక్క ఉన్న చోటకి పంపించి పంటలు పండిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో అగ్రి హ్యూమిక్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే లిక్విడ్ రూపంలో ఉంటది, ఇదేమో సాలిడ్ రూపంలో ఉంటది. ఇది ఘన పదార్థం, ఇది ద్రవ పదార్థం. సో ఇది డ్రిప్ ఇరిగేషన్ లో పనిచేయదు. సో ఒక రైతు నేను స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు సో దీన్ని డ్రిప్ ద్వారా పంపిద్దామని చెప్పేసి దీన్ని తీసుకుపోయి 4 రోజులు నానబెట్టినట్ట టబ్బులో. 4 రోజులు కాదు సార్, వారం రోజులు నానబెట్టిన అది కలగదు సార్ అని చెప్పాను. సో తెలియక చేస్తా ఉంటారు. డ్రిప్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ గ్రాన్యూల్స్ ఇవ్వకండి దయచేసి, హ్యూమిక్ మాత్రమే ఇవ్వాలి, హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వాలి. ఓకేనా? సో ఈ హ్యూమిక్ లిక్విడ్ ఇస్తే వాళ్ళు పైపుల ద్వారా నేరుగా ఆ మొక్కకు పంపించేస్తా ఉంటారు. ఇది స్ప్రేగా వాడచ్చు, తరువాత అడుగు మందుగా కూడా దీన్ని వాడచ్చు. స్ప్రేగా ఎందుకు వాడతారు సార్ అంటే అడుగు మందు అంటే దీని ప్లేస్ లో వాడతారు తెలుసు, భూమి సారవంతం పెంచుతుంది. మరి స్ప్రేగా ఎందుకు వాడతారు సార్ హ్యూమిక్ ను అంటే ఒక ఆయన బాగా సిక్ అయిండు, బెడ్ మీద ఉన్నాడు, ఎన్ని టాబ్లెట్ ఇస్తే ఆ ఇచ్చిన టాబ్లెట్ పనిచేయడానికి దాదాపుగా ఒక 8 అవర్స్, ఒక 12 అవర్స్ పడుతుంది టైం. ఎందుకు అంటే ఆ వేసుకున్న టాబ్లెట్ రక్తంలోకి వెళ్ళడానికి టైం పడుతుంది. అవునా కాదు? సో కానీ మనకు అప్పుడే ఎనర్జీ రావాలి, అప్పుడే శక్తి రావాలి అంటే డాక్టర్ ఏం చేస్తాడు? సెలైన్ ఎక్కించండి అని చెప్పి. అవునా కాదు? సో ఇదొక సెలైన్ లాగా పనిచేస్తుంది, ఇమ్మీడియట్ ఎనర్జీని ఇస్తుంది మొక్కకు, ఇమ్మీడియట్ గా ఎనర్జీని ఇస్తుంది. సో హ్యూమిక్ లిక్విడ్ ను స్ప్రే రూపంలో కూడా మీరు వాడొచ్చు. వాడితే ఏమైతుంది అంటే మొక్క పెరిగిన తర్వాత పై భాగంలో స్ప్రే చేయడం వల్ల దానికి శక్తిని అందిస్తుంది హ్యూమిక్. ఎస్, అర్థమైందా? తర్వాత అగ్రి నానోటెక్.
అగ్రి నానోటెక్. సో ఈ అగ్రి నానోటెక్ ఏం పని చేస్తుంది అని అంటే మీరు వినడం కాదు, బయటకు వెళ్ళి రైతులకు చెప్పాల్సిన సిచ్యువేషన్. ఓకేనా? మీరు ఇక్కడ ఇని ఏదో రాస్తారు కథ చెప్తుండు బుర్ర కథలా గిందాము అనుకుంటే మాత్రం కష్టం. నా ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి లీడర్ కూడా నాలాగా తయారవ్వాలి, ప్రతి లీడర్ కూడా నాలాగా తయారవ్వాలని చెప్పేసి ప్రతి సిఇఓలో నేను స్టార్ డబ్బు మీటింగ్ లో మాట్లాడి ప్రతి సిఇఓలో అగ్రి సెషన్ కండక్ట్ చేయాలని చెప్తున్నాను. సో ఎందుకు అని అంటే సార్ రాండి సార్ అగ్రి సెషన్ ఉంది, మీరు వస్తేనే అవుతుంది సార్, మీరు వస్తేనే ఈయన ఇంటాడు సార్, మా సర్పంచ్ ఉన్నాడు 100 మంది కూర్చొని. ఇది కాదు, మీ దగ్గర సత్తా ఉంటే ఊళ్ళో చేసిన నాటకం ఆడతావు, హైదరాబాద్ లో స్టే చేసినా కూడా నాటకం ఆడతావు. అవునా కదా? గజ్జలు పాతగా ఉన్నాయి కాదు, డ్రెస్ కొత్తది కావాలని ఆశపడవు. ఎసాను ఎసాను ఎస్. సో నాలాగా మీరు కూడా తయారు కావాలి అనే ఉద్దేశం. సో అగ్రి నానోటెక్ ఏం పని చేస్తుంది అని అంటే ఇది కూడా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. దీంట్లో దాదాపుగా మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని కూడా ఆల్ ఇన్ వన్. అంటే తెలుసా, మనం 10th క్లాస్కి వస్తే అన్ని బుక్కులు ఏడదవుతావురా అని చెప్పేసి అక్కడ కూడా ఓపిక లేకుండా ఏం చేసిండు, అన్నిటిని తీసుకొచ్చి ఒకటే బుక్ కానీ ఇంతలా అవుతుంది. కానీ మనిషి మైండ్ సెట్ ఎట్టుంటుంది అని అంటే బుక్ ఒకటే రా, ఒక్కడ చదివితే అయిపోతుంది, ఒక్కడ చదివితే 10 పాస్ కావచ్చు, ఒక్కడ చదివితే ఇంటర్ పాస్ కావచ్చు. దట్ ఈస్ ఆల్ ఇన్ వన్. దిస్ ఇస్ ఆల్ ఇన్ వన్. అగ్రి నానోటెక్ కూడా మన కాలిను అనే. సో ఇక్కడ పంట కొద్దిగా ఎరుపు కర్రలో ముడత పడ్డది అనుకో, ఆ ముడత పడ్డదని ఫెర్టిలైజర్ షాప్ అయిన పోతే దాంట్లో ఫాస్ఫరస్ లోపం ఉందని చెప్పి సపరేట్ ఫాస్ఫరస్ ఇస్తారు. ఇంకా పంట ఎక్కువ పెరుగుతలేస్తారనంటే దాంట్లో నత్రజని లోపం ఉందని చెప్పేసి ఒక నత్రజని కెమికల్ ఇస్తారు. ఇంకొక లోపం ఉందని చెప్పేసి ఇంకొక వెళ్ళిపోతే అన్ని ఏవో రకాల సపరేట్ ఇస్తా ఉంటారు. కానీ వెస్టేజ్ లో మీకు సపరేట్ ఇవ్వాలి అంటే మీకు తెలియదు దీని ఫండమెంటల్. చాలా మంది లీడర్స్ తెలియదు. నేను డీప్ గా సెర్చ్ చేసిన, దీన్ని అనలైజ్ చేసినాను. ఒక ఆయన కొత్తగా వ్యవసాయం చేసినాడు, ఒక ఆయన ఆదర్శ రైతుండు, ఒక ఆయన కొత్తగా ఫార్మర్ ఉండు. వీళ్ళిద్దరికి తేడా ఉంది అంటే ఈయన మొక్కలు చూసి రోగం చెప్తాడు. అవునా కదా? ఆయన ఏం చేస్తాడు, మొక్కలు చూసే ఇది వాడిపోయి తగ్గుతుంది అని చెప్తాడు. ఎందుకు అంటే ఈయన కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఫాస్ఫరస్ లోపం ఉంది, పోయి తెచ్చుకోకపోతే ఫాస్ఫరస్ తెచ్చుకో. కానీ ఈయనకు తెలియదు, ఈయనకి రోగం ఐడెంటిఫై చేయడానికే తెలియనప్పుడు ఏం వాడాలో ఆయన తెలియదు కదా. అవునా కదా? సో అలాంటి సిచ్యువేషన్ లో ముడత వచ్చింది అనుకోండి, నత్రజని వాడాలి కానీ ఈయన ఫాస్ఫరస్ తెస్తాడు. రెక్టిఫై అవుతుందా? కాదు. సో ఇంకొక రోగం వచ్చింది, ఫాస్ఫరస్ వాడాలి కానీ నత్రజని వాడి అయిపోతుందా? రెక్టిఫై కాదు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో రైతుకు యూజ్ ఉండే విధంగా, రైతుకు సింపుల్ స్టెప్ ఉండే విధంగా ఏ రోగం వచ్చినా కూడా యూజ్ నానోటెక్ అన్ని ఉంటాయి. అర్థమైందా? ఏ ఆకుముడత వచ్చిందా నానోటెక్ వాడబాయి, అది ఎరుపు కలర్ లోకి మారుతుందా నానోటెక్ వాడబాయి. ఎందుకు అనంటే ఏ రోగం ఉన్నా ఏ లోపం ఉన్నా యూజ్ నానోటెక్ ఆల్ ఇన్ వన్. ఎక్సలెంట్ ఉంటుందా? ఎందుకు అనంటే ఐడెంటిఫై చేసిన వాళ్ళకు యూజ్ అవుతుంది, ఐడెంటిఫై చేయని వాళ్ళకు ఏది ఉన్నా కూడా నానోటెక్ వాడితే సెట్ అవుతుంది అని తెలుసు. ఫ్రీ బడా కదా? సో సూపర్ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. మొక్కకు కావాల్సిన అన్ని మినరల్స్ కానీ, మొక్కకు కావాల్సిన అన్ని న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కానీ, మొక్కకు కావాల్సిన అన్ని లవణాలు కానీ నానోటెక్ లో ఉంటాయి. దీన్ని స్ప్రేగా వాడచ్చు, అదర్వైజ్ అడుగు మందుగా కూడా వాడచ్చు. ఎస్ సూపర్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీకు ఈ ప్రోడక్ట్స్ గురించి మాత్రమే అర్థమవుతుంది. నా సిచ్యువేషన్ లో మీరు వచ్చి చెప్తే కంపెనీ యొక్క థీమ్ అర్థమవుతుంది, కంపెనీ యొక్క యాటిట్యూడ్, విజన్ ఏందో అర్థమవుతుంది, ప్రోడక్ట్స్ బ్యాక్ ఏముందో. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక్కొక్క రైతు ఒక్కొక్క తీరుగా ఉంటాడు. కొందరు ఐడెంటిఫై చేస్తారు, కొందరు ఐడెంటిఫై చేయరు. కానీ అందరికి కూడా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అగ్రి. ఎస్. తర్వాత అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ ఏం చేస్తుంది అంటే అగ్రి గోల్డ్ కూడా వన్ ఆఫ్ ది ఇది ఖాతా పూతకు వచ్చే దశలో దీన్ని వాడితే ఎక్కువ ఖాతా, ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి వాడే ప్రోడక్ట్ ఈ అగ్రి గోల్డ్. ఎందుకు అంటే చాలా మంది చెప్తా ఉంటారు, లేడీస్ చెప్తా ఉంటారు ప్రెగ్నెన్సీ కానీ ఎక్కువ ఫుడ్ తినాలి, ఎక్కువ చేయాలి అని అంటారు.
చేయాలనంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు అంతకు ముందు కంటే ఎక్కువ శక్తి కావాలి, అవునా కదా. సో ఈ ప్రోడక్ట్ కూడా మొక్క కాతా పూత ఇంకొక వారం రోజుల్లో వస్తుంది అనగా దానికి ఎక్కువ శక్తి అవసరం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అగ్రి గోల్డ్ వాడినామనుకో కాతా పూతను కాయడానికి తగిన శక్తిని ఇముడ్చుకుంటుంది లోపల. తరువాత వచ్చిన కాతా పూత రాలిపోకుండా కూడా దానికి తగ్గట్టు శక్తిని క్రోడీకరించుకుంటుంది, సమకూర్చుకుంటుంది. ఓకేనా. సో ఈ అగ్రి గోల్డ్ ఓన్లీ ఫ్లవరింగ్, సో తర్వాత ఫ్రూటింగ్ బూస్టర్ గా పనిచేస్తుంది. ఎస్ క్లియరా. ఇది అడుగు మందుగా స్ప్రేగా కూడా వాడచ్చు. ఎస్. తర్వాత ఇంకొక ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ ఏంటి అన్నదంటే అగ్రి మాస్. సో ఈ అగ్రి మాస్ ఏం పని చేస్తుంది అన్నదంటే అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పొచ్చు అగ్రి మాస్ ను. ఈ టెక్నాలజీ తగ్గట్టు ఎందుకు అన్నదంటే పూర్వము ఇట్లా వేసుకుంటూ విత్తనాలు ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ, మీకు తెలుసో తెలియదో మామిడి కాయ తిని పీస్ వేస్తే పెండల మీద మొక్కలు వచ్చి, అవునా కాదు. ఇప్పుడు వేయండి మొలవచ్చు. ఎందుకు అనంటే భూమి సారవంతం తగ్గిపోయింది. నువ్వు ఎక్కడన్నా విత్తనాలు ఉన్న ఏ ఫ్రూట్ తిని విత్తనాలు పాడేస్తే అక్కడ మొలకెత్తేది, అవునా కాదు. ఎందుకు అనంటే భూమిలో సారవంతం ఉండేది, దాని తగ్గట్టు హార్మోన్స్ ఉండేది, దానికి తగ్గట్టు లవణాలు మినరల్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే సో కొన్ని మొక్కలు ఏం చేస్తున్నాయంటే బాగా ఏపుగా పెరుగుతాయి కానీ కాయ రాదు, పూత రాదు. అది పెరగడం ఆరోగ్యంగా ఉంది, గ్రీనరీస్ గా ఉంది, ఆరోగ్య హెల్తీగా ఉంది. సో వాటర్ పోస్తున్నాం, అన్ని పోస్తున్నాం, కానీ కాత రాదు, పూత రాదు. ఎందుకు రాదు అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు అవుతలేదు సార్ అన్నంటే డాక్టర్ అన్ని టెస్ట్ చేసి నీ హెల్త్ అయితే బాగుంది అమ్మా, నీ హెల్త్ అయితే బాగుంది సార్, కానీ పిల్లలు ఎందుకు అవుతలేరు అన్నంటే మీ ఇద్దరి లోపల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని చెప్తారు, అవునా కాదు. సో ఇన్ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, పిల్లలు సంతానోత్పత్తి హాస్పిటల్స్ ఉన్నాయా. అవి ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, హార్మోనల్ ను పెంపొందించేటట్టు చేస్తారనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు, అప్పుడు పిల్లలు పుడతా ఉంటారు. కానీ ఇదే విషయాన్ని మనం అగ్రికి అనువాదించుకుంటే సో అగ్రి మాస్ కూడా ఆ మొక్కలో ఏపుగా పెరుగుతుంది కానీ కాతా పూత రాదు. ఎందుకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో అగ్రి మాస్ ను స్ప్రే చేసినాం అనుకోండి, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 1 వీక్ నుంచి 10 days గా పూత రావడం స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను డిఫాల్ట్ ను తీసేస్తుంది, హార్మోన్లను యాక్టివ్ మోడ్ లోకి తీసుకొస్తుంది, ఉత్తేజం చేస్తుంది. వాటిని ఉత్తేజం చేసినప్పుడు అక్కడ సో సంపర్కం జరిగి సో ఇక్కడ మనకు కాత గాని పూత గాని రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్స్ అగ్రి మాస్. సో ఈ విషయం తెలియక రైతు ఏం చేస్తున్నాడు, ఎన్నో మందులను ఎన్నో ఖర్చు పెడతా ఉంటాడు కాకా పూత రాగడానికి. కానీ ఒక సింపుల్ స్టెప్ 300 రూపీస్ ఉంటుంది, దీంతోనే సో మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను డిఫాల్ట్ తీసేయచ్చు. సో ఒక్కసారి నేను బ్రీఫ్ గా చెప్తాను, అర్థమైన అందరికి. అగ్రి గ్రాన్యూల్స్ ఏంటి అంటే 2 స్టెప్స్, 2 పాయింట్లు, ఎక్కువ పాయింట్లు చెప్పొద్దు. ఒకటి, భూమిలో సారవంతం పెంచడానికి, భూమికి బలాన్ని ఇవ్వడానికి అగ్రి గ్రాన్యూల్స్ యూజ్ అవుతుంది. ఇంతకుముందు కెమికల్ ప్రొడక్ట్స్ ను వాడడం వల్ల మన భూమిలో సారవంతాన్ని పెంచే ఎర్రనాళాలు కానీ వానపాములు కానీ చనిపోయినా ఇప్పుడు ఎంత లోతుకి వెళ్ళి తవ్వి చూసినా కూడా అవి కనబడదు. ఎందుకు అంటే వానపాములు ఉంటేనే భూమి సారవంతం క్రియేట్ అవుతుంది. వానపాములు లేనప్పుడు భూమి సారవంతం క్రియేట్ కాదు. యూరియా గ్రోమోర్లు వాడడం వల్ల ఆ కెమికల్ ప్రొడక్ట్స్ పవర్ తట్టుకోలేక అవి చనిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అగ్రి గ్రాన్యూల్స్ వాడడం వల్ల అగ్రి గ్రాన్యూల్ ఏం చేస్తుంది అంటే భూమి సారవంతాన్ని పెంచే ఎర్రనాళాలకు ఆహారంగా వెళ్ళి వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి ట్రై చేస్తుంది. సూపరా? ఎస్. తరువాత నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఇది ముందస్తు రోగాలు రాకుండా ఫ్యూచర్ లో వచ్చే 90% రోగాలను తట్టుకునే శక్తిని మొక్కకు ఈ రోజు నుంచి కలగజేస్తుంది. సో అగ్రి ప్రొటెక్ట్. సో దీన్ని వాడడం వల్ల ఫ్యూచర్ లో రకరకాల రోగాలకు రకరకాల మందులు వాడాల్సిన అవసరం 90% తగ్గుతుంది రైతుకు. సో ఫెంటాస్టిక్.
సో తర్వాత నెక్స్ట్ వన్ అగ్రి 82. సో ఈ అగ్రి 82 ఏం పని చేస్తుంది అని అంటే, పని చేసేటో కంటే నిజంగా నాకు నచ్చిన ప్రోడక్ట్స్ ఇన్నిట్లో ఎక్కువ నచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే చిన్నది అగ్రి 82. మన వెస్టేజ్ లోకి వచ్చేసరికల్లా ఇది ఒక అప్లైన్ గా పనిచేస్తుంది. అప్లైన్ అంట దీన్ని నేనంట. ఎందుకు అనంటే, సో పని చేయనోని కూడా పని చేసేటట్టు క్రియేట్ చేసే వ్యక్తి ఎవరు అనంటే అప్లైనా కాదు. సో ఈ అగ్రి 82 కూడా ఏ ప్రోడక్ట్ కూడా మందస్త అంటే ఏమంటారు లేజినెస్ లో ఉన్న ప్రోడక్ట్ ను కూడా యాక్టివ్ మోడ్ లోకి తీసుకొస్తుంది అగ్రి 82. దీని అందుకే యాక్టివేటర్ అంటారు. సో ఒకసారి క్లాప్స్ కొట్టండి అగ్రి 82. సో ఈ విధంగా యాక్టర్, వెక్టర్, స్ప్రెడర్, కేటలిస్ట్ గా 4 రకాల పనులు చేస్తుంది అగ్రి 82. సో అది మీకు తెలుసు. తర్వాత అగ్రి ఆక్వాజెల్. అగ్రి ఆక్వాజెల్ అనేది అకాల వర్షాలు అంటే అతివృష్టి ఉన్న అనావృష్టి ఉన్న ఆ సిచ్యువేషన్ లో పంట కాపాడుకునే శక్తి, దీన్ని ఆక్వాజెల్ ద్వారా కాపాడుకోవచ్చు. ఎక్కువ వర్షాలు పడ్డా తక్కువ వర్షాలు పడ్డా ఈ రెండు సిచ్యువేషన్ లో మన పంట పొలాన్ని తట్టుకునే శక్తిని తట్టుకునే విధంగా మనకి ఆక్వాజెల్ పనిచేస్తుంది. రెండో విధానం ఏంటి అంటే, మొక్కకు ఎక్కువ పిల్లవేలు స్ప్రెడ్ అవ్వడానికి కూడా అగ్రి ఆక్వాజెల్ యూజ్ అవుతుంది. ప్రతి అణువు నుంచి మొక్కకు సారవంతం అందే విధంగా అగ్రి ఆక్వాజెల్ పనిచేస్తుంది. తర్వాత అగ్రి హ్యూమిక్ ఏం పనిచేస్తుంది? అగ్రి హ్యూమిక్ ఈక్వల్ టు అగ్రి గ్రాన్యూల్స్, కాపీ అది. సో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఏం చేస్తుంది అంటే, దట్ ఈస్ ఈక్వల్ టు సెలైన్. గ్లూకోజ్ అంటారు కదా, సెలైన్ లాగా పనిచేస్తుంది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది మొక్కకు. సో దీన్ని డ్రిప్ ఇరిగేషన్ లో వాడొచ్చు, స్ప్రేగా కూడా వాడొచ్చు. వాడితే ఏమైతుంది అంటే, మొక్క వేపుగా పెరగకపోవడానికి దానికి బలం లేక ఉన్నప్పుడు ఇమ్మీడియట్ ఎనర్జీని ఇస్తుంది. సో అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ ఏంటి అంటే, ఈ అగ్రి నానోటెక్ లో మొక్కకు కావలసిన అన్ని మినరల్స్ కానీ, అన్ని లవణాలు కానీ, అన్ని న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కానీ అగ్రి నానోటెక్ లో ఉంటాయి. ఏ డిఫాల్ట్ ఉన్నా అగ్రి నానోటెక్ ఒకటే వేస్తే సెట్ అయిపోతుంది. సపరేట్ అవసరం లేదు దానికి. సో ఆల్ ఇన్ వన్ ప్రొడక్ట్స్ గా చెప్పొచ్చు అగ్రి నానోటెక్. ఇది మనకు 30 గ్రామ్స్ 15 స్ప్రే అయితేనేమో 30 గ్రామ్స్ 15 లీటర్స్ ట్యాంక్ లో 30 to 40 గ్రామ్స్. ఓకేనా? 15 లీటర్స్ గ్రామ్ లో స్ప్రేగా కూడా వాడచ్చు, అడుగు మందుగా ఎంత దీంట్లో వేసి కూడా వాడచ్చు. తర్వాత అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ ఏం పని చేస్తుంది అంటే, మొక్క కాతా పూత దశలో దీన్ని స్ప్రేగా కానీ అడుగు మందుగా వాడినప్పుడు ఆ సిచ్యువేషన్ లో దానికి తగ్గట్టు కాతా పూత వచ్చే దశలో దానికి తగ్గట్టు సిచ్యువేషన్ లో శక్తిని ఇస్తుంది అనమాట. మొక్కకు శక్తిని ఇచ్చే ఆ సిచ్యువేషన్ లో కొన్ని కాస్తాయి, కొన్ని పూస్తాయి. పూసిన తర్వాత కూడా పూత రాలిపోతా ఉంటది, కాసిన తర్వాత కూడా కాయలు రాలిపోతా ఉంటాయి. ఎందుకు అనంటే, ఆ సిచ్యువేషన్ లో దానికి ఆ మొక్క కావలసిన కాతా పూత దశలో దానికి ఎనర్జీ ఉండదు. సో ఎనర్జీ డిఫాల్ట్ వల్ల ఏమైతుంది అంటే, కాతా పూత కూడా రాలిపోతా ఉంటాయి. వర్షాలు లేవు, గాలి దుమారం లేదు, అయినా కూడా కాతా పూత రాలిపోతాయి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అంటే యూజ్ అగ్రి గోల్డ్. దీన్ని కూడా 30 గ్రామ్స్ వాడాలి. స్ప్రేగా కానీ అడుగు మందుగా కానీ వాడవచ్చు. మనకు అడుగు మందుగా డైరెక్ట్ గా మనకు గ్రాన్యూల్స్ వాడతాం కదా, ఫస్ట్ టైం గ్రాన్యూల్స్ వాడతాం కదా, అప్పుడు ఒకసారి, లేదా సెకండ్ టైం మామిడి తోటలో వాటర్లకు అయితే గ్రాన్యూల్స్ తో పాటు తోటలు కలిపి వాడచ్చు. పంట పొలాలకు ఎప్పుడైతే మనం కాతా పూత వచ్చే దశలో మనం ఏం చేస్తాం అంటే, ఇంకో సెకండ్ టైం అడుగు మందు వేస్తాం. అవునా కదా? సెకండ్ టైం వేస్తా ఉంటాం. ఆ సెకండ్ టైం యూజ్ చేసేటప్పుడు దీన్ని కూడా కలుపుతాం. అన్నిటికీ నేను చెప్పిన అన్ని ప్రోడక్ట్స్ అన్ని క్రాప్ లో వాడచ్చు. ఇది ఒక ఎకరానికి వస్తుంది సార్ 250 గ్రామ్స్. ఎస్. తర్వాత అగ్రి మాస్. అగ్రి మాస్ ఏం పని చేస్తుంది అంటే, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను తీసేస్తుంది. మొక్కకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను తీసేసి మొక్క కాతా పూత రాని మొక్కలకు కూడా ఇది స్ప్రే చేసినప్పుడు కాతా పూత వచ్చేటట్టు చేస్తుంది. సో అగ్రి మాస్ అనేది చాలా ఫెంటాస్టిక్ ప్రోడక్ట్. సో రైతుకు ఈ దశలో కూడా ఖర్చు తగ్గుతుంది. రైతు ఖర్చు తగ్గుతుంది అనే పాయింట్ ను పదే మీరు ఫార్మర్స్ ను చెప్పాలి. మీకున్న నాలెడ్జ్ కాదు, రైతు యొక్క మైండ్ సెట్ తో మనం అగ్రి డెమో ఇవ్వాలి.
అర్థమైందా? రైతు ఎంతైతే తక్కువ లోతుకు దిగి మనం చెప్తామో తీసుకుంటాడో అంత తక్కువ లోతుకు వెళ్ళి మనం చెప్పాలి. ఆర్ యు రెడీ? సో యూజ్ అయింది అనుకుంటున్నాను, ఈ సెషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. Yes. Thank you very much. Back to host.